పెద్ద ట్విస్ట్ ఇచ్చిన పెద్ద టీం జాన్వీ కపూర్ కి డూప్ గా ఆ యంగ్ హీరోయిన్. అసలు డూప్ ని పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పెద్ది వెనుకున్న ఈ పెద్ద సీక్రెట్ ఏంటి? సిల్వర్ స్క్రీన్ పై పెద్ది అచ్చయమ్మలు అభిమానుల్ని ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది. చిక్రీ చిక్రీ సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం పెద్ది శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు పెద్దికి సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని, చరణ్ ఈసారి భారీ హిట్ ని అందుకోవడం ఖాయం అనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో వినబడుతున్నాయి. రీసెంట్ గా మరో న్యూస్ కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో ప్రముఖ హీరోయిన్ బాంధవి శ్రీధర్ జాన్వీకి డూప్ గా కనిపించనుంది. ఇద్దరి హైట్ సమానంగా ఉండడంతో పాటు లుక్స్ దగ్గరగా ఉండడంతో మేకర్స్ బాంధవిని డూప్ గా సెలెక్ట్ చేశారు. జాన్వీ తరచూ ముంబై నుంచి లొకేషన్ కి రావాల్సి వస్తుంది. దీంతో ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ స్టే, మేకప్ టీం వంటి వాటికి అదనపు ఖర్చులు అవుతున్నాయి. అందుకే జాన్వీకి డూప్ గా బాంధవిని తీసుకున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై పెద్ద యూనిట్ అధికారికంగా స్పందించలేదు. నిజం చెప్పాలంటే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భారీ నిర్మాణంతో తెరకెక్కే చాలా సినిమాల్లో ఫేస్ చూపించే అవసరం లేని కొన్ని షార్ట్స్ లో డూప్ ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాల్ షీట్ సమస్యల సందర్భంలో కూడా ఆ విధంగా చేస్తారు. బాంధవి సినీ కెరీర్ చూసుకుంటే మసుదా సినిమాలో దయ్యం క్యారెక్టర్లో కనపడి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల్లో కనిపించినా పెద్దగా పేరు రాలేదు. అలాంటిది పెద్దిలో డూప్గా జాన్వీ ప్లేస్లో చేస్తున్నది నిజమే అయితే ఆమె కెరీర్కి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మూవీలో చిన్న క్యారెక్టర్లో కూడా కనిపించనుందనే మరో టాక్ కూడా సర్క్యులేట్ అవుతుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్దిని పృథ్వీ సినిమాస్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో ప్రతిభావంతులైన యాక్టర్స్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్స్లో అడుగుపెట్టనుంది.